ఎవరిని ఎలా చూడొచ్చు? వాళ్ళు తీవ్రవాదులు, ఆలోచనే లేదు. మరి ఇప్పుడు పాప ఒక అమ్మాయిని తీసుకొని పోయాడు, ఇప్పుడు ఇవాళ అరెస్ట్ అయ్యాడు. మరి అమ్మాయికి ఏంటి పరిస్థితి? అమ్మాయికి మైండ్ కరెక్ట్ లేదంట. నేనైతే ఒకటే అనుకుంటాను, ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అంటాను. అంటే అమ్మాయి అండర్స్టాండింగ్ లేదంటారా? ఇవన్నీ కూడా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డబ్బు ఆశ అంటారా? అంతే కుట్రలకు పోతున్నారు. అంటే ఈ విధంగా చేస్తున్నారు. అఘోరికి 10 లక్షల రూపాయలు ఎవరో ఆమె ఇచ్చిందంటే న్యాయమంతా మూర్ఖురాలు అయిండాలి. వాళ్ళకి మంత్రాలు రావు, తంత్రాలు రావు, మంత్రాలతో చింతకాలు రాలుతాయి. ఎవరైతే అఘోరి పెళ్లి చేసుకుందో ఆ వర్షిన్ అనే అమ్మాయి మేము గత జన్మలో మేము భార్య భర్తలం అని చెప్తుంది. అంశాల మీద అవగాహన ఉంది. ఐఏఎస్లకు కూడా నాతో మాట్లాడేంత దమ్ము లేదు, ఐపీఎస్లకు లేదు. సబ్జెక్ట్ అనేది ఏంటంటే బుక్కుల్లో ఉండేది సబ్జెక్ట్ కాదు, రియాలిటీ ఇస్ ద రియాలిటీ. నేను గుడికే వెళ్ళను, నాకు ఏ విధమైన జ్ఞానం కూడా లేదు. కానీ నేను ఏ అంశం మీదైనా నాతో మాట్లాడేది నేను మాట్లాడతా, జవాబు చెప్తాను. సమాజం మీద అవగాహన, సమాజానికి ఏదో చేయాలన్న తాపత్రయం కొద్దీ నాకు ప్రతిదీ ఆలోచనలు వచ్చినప్పుడు నా ఆలోచనలను నేను ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తున్నా. ఇప్పుడు సోకాల్డ్ హిందువులు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో మీడియాకి వచ్చి, వాళ్ళకి ఫండింగ్ యాడ్ నుంచి వస్తుంది. నాకంటే వ్యాపారం ఉంది, డబ్బు ఉంది, నేను వచ్చి మాట్లాడుతున్నా. మళ్ళీ వాళ్ళకి ఏం డబ్బు ఉందని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. నాకు సొంతం గుడి ఉంది, నేను ఒక గుడికి ధర్మకర్తను, నేను హక్కుదారుని మాట్లాడతా. హిందూ ధర్మం కోసం ఈ విధమైన విధానాలు రావాలి అని నేను కొట్లాడుతున్నా. వాళ్ళు ఏ గుడికి వాళ్ళు ధర్మకర్తలు, ఏ గుడిలో వాళ్ళు సభ్యులు, ఏ గుడికి వాళ్ళు కాంట్రిబ్యూటర్స్, వాళ్ళు ఆ మతం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారే మేము గతంలో ఆ మతంలో ఉన్నామని. మళ్ళీ ఆ మతంలో ఉండి తిరుగుబాటు ఎందుకు చేయలే? మీరు గుడి నాకు కోరికలు లేవు, కష్టాలు లేవు. కష్టాలు ఉంటే గుడికి వెళ్ళాలా? నా టైప్ అంతే. కష్టం వచ్చినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు తప్ప నేను దేవుని కాడికి పోను. నేను నా మనసులో దేవుని స్మరించుకుంటా. నాకు ధైర్యాన్ని ఇచ్చినాడు, సహనాన్ని ఇచ్చినాడు. ఎంతమందిని ఎన్ని నిందలు ఇచ్చినా నేను ఒక్కరిని ఎదుర్కొంటున్నా. నా మీదికి మా కులంలో ఉండే వాళ్ళే దాదాపు 100 మంది నా మీద పడినా నేను భయపడలే. నేను ఒక్కరిని నన్ను ఎందుకు ఎదుర్కొనేదానికి నా ఊర్లో నా కులం నా ఏటికి తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే నాతో వాగ్దాటిగా వచ్చి కూర్చోవడం చాలా కష్టం. ఏ కులమోలైనా ఏ మతమోలైనా నేను ఆహ్వానించేది అదే. ఘర్షణలతో ఏది సాధించలేము, ఉద్రేకతలు ఏ దానికి అవసరం లేదు, ఏది కూడా చర్చలే. నేను మాట్లాడిన దాంట్లో తప్పులు ఉన్నాయనుకోండి, దాన్ని నాతో చర్చకు. ఎవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అర్హతతో కూర్చొని మాట్లాడాలి, కానీ హక్కుగా కూర్చోకూడదు. నేను హిందువునైనంత మాత్రం నాకు హిందూ హక్కు రాదు. హిందూ మతాన్ని ఆచరించినప్పుడే నాకు హక్కు వస్తుంది. ఎవరైతే సోకాల్డ్ హిందూ తరపున కూర్చొని మాట్లాడుతున్నారో నేను వాళ్ళందరినీ తీవ్రవాదులు, ఉన్మాదులనే అంటాను. ఎందుకు అంటే వాళ్ళకి ఏ విధమైన హక్కు ఉంది, ఏ విధమైన బాధ్యతతో వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. బాధ్యత అంటే నీ మతం గురించి మాట్లాడు, ఇంకొక మతాన్ని నువ్వు కించపరచాకు. ఇంకో మతాన్ని కించపరచాలి అనుకున్నప్పుడు నువ్వు ఒక వేదికని ఏర్పాటు చేసుకుని వేదికలో పిలిచి వాళ్ళని అడుగు. కాశ్మీర్ ఈ అంశంలో బయటికి వచ్చి కన్ననిమ్మని కోరుతా. అదే సందర్భంలో ఆ తీవ్రవాదులు ఏ ఊరు వాళ్ళో తెలియదు, ఏ మతం వాళ్ళో తెలియదు. తీవ్రవాది అనేవాడికి మతం ఉండదు, కులం ఉండదు. వాడు ఈ దేశమోడు కావచ్చు, కాకపోవచ్చు. వాడికి డబ్బు ఇచ్చినారు, ఆ డబ్బు తీసుకొని వాడు చేసినాడు. వాడు ఈ దేశస్థుడైతే ఖచ్చితంగా దొరుకుతాడు. దొరికినప్పుడు వాడు ఏ మతం అయితే ఆ మతం వాళ్ళు వాడిని వెలేసి వానికి ఆ చట్ట ప్రకారమే శిక్ష వేయాలి అని ప్రభుత్వానికి రికమెండ్ చేయాలి. అప్పుడు అతను ద్రోహి కింద లెక్క. అంటే భారత రాజ్యాంగాన్ని అతను అవమానించినట్టు. అతను ఆ విధంగా ఎస్సీ కింద తీసుకొని నేను క్రిస్టియన్ని స్వీకరించాను, నేను క్రిస్టియన్ అని నువ్వు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా బీసీసీ కిందకి వెళ్తావు. నువ్వు ఎస్సీ కింద నువ్వు అన్ని ఫలాలు తీసుకున్నట్టయితే దేశద్రోహం కేసు పెట్టి ముందు లోపలేసి ఆయన ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసేసుకోవాలి. ఆయన ఆస్తులన్నింటినీ ఎవరైతే మాల, హిందూ ఆంధ్ర మాల అని పెట్టుకున్నారో, అంటే నువ్వు క్రిస్టియానిటీ తీసుకున్నప్పుడు నువ్వు బీసీసీకి పోతావే కానీ ఎస్సీ కిందికి రావు. ఒకవేళ వచ్చి ఉంటే, నువ్వు తీసుకొని ఉంటే, ఇప్పుడు ప్రూవ్ అయ్యింది కాబట్టి వారి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోగలిగితే అప్పుడు ఇటువంటి దుర్మార్గాలు జరగవు. ఇప్పుడు అజయ్ బాబు అంటున్నాడు, నిజంగా ఆయన ఒకవేళ బీసీసీలో ఉన్నాడు అనుకోండి, ఆయన అనుమానం వ్యక్తపరచవచ్చు. ఇప్పుడు ఈయన కూడా బీసీసీ కింద ఉంటే ఆయన అనుమానాలు వ్యక్తపరచవచ్చు. అంటే హీ ఈజ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. నాకు ఎవరు మారరు, ఎందుకంటే మేము ఆర్థికంగా బలంగా ఉంటాం. మేము ఎందుకు మారుతాం? ఎవడైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటాడో లేదు అనేదానికి హిందూ ధర్మం అంటూ ఒక బుక్ లేదు, ఒక ప్రమాణికం లేదు. ఊరికే ఏదో హిందూ హిందూ అనే పదం వాడుకుంటున్నారు, కానీ రాజుల కాలంలోనూ హిందూ లేదు, ఇప్పుడు కాలంలోనూ హిందువు లేదు. హిందూ మతానికి విధి విధానాలంటూ అప్పుడు లేవు, ఇప్పుడు లేవు, ఎప్పుడు లేవు. హిందూ ఆచారాలు ఉన్నాయే తప్ప చేత దేవస్థానాలు నిర్వహింపబడాలి. ఆ దేవస్థానం ఉన్న సంపద అంతా కూడా ప్రజలకు చెందాలి. గవర్నమెంట్తో సంబంధం ఉండదు. గవర్నమెంట్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని నియమించే వరకు గవర్నమెంట్ పాత్ర ప్రజలు కొట్లాడుకోకుండా ఉండేదానికి, ప్రజలకు అవసరమైన అన్ని పనులు వాళ్ళు సమకూర్చేదానికి. కొన్ని ప్రభుత్వాలు 2 రకాలు ఉంటాయి. నీ ఆస్తి నీది, నీది కాని ఆస్తి ఎవరిది? ప్రభుత్వానికి. అటువంటి చోట ప్రభుత్వానికి హక్కు ఉంటుంది, నీ ఆస్తిలో ప్రభుత్వానికి హక్కు ఉండదు. నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను బీజేపీ గవర్నమెంట్ ఒక చోట వ్యతిరేకిస్తాను, ఒక చోట సమర్థిస్తాను. బీజేపీ వాళ్ళు వక్ఫ్ యాక్ట్ అని తెచ్చుకొచ్చారు.
వండర్ఫుల్, నేను ఒప్పుకుంటాను దాన్ని. వక్స్ యాక్ట్ రావాల్సిందే. అందరు దాన్ని వ్యతిరేకిస్తారు కదా, మీరు ఎట్లా ఒప్పుకుంటారు? మూర్ఖులు వ్యతిరేకిస్తారు, మూర్ఖులు మాత్రమే. కానీ ఇక్కడ సవరణ జరగాల్సినవి కొన్ని ఉన్నాయి. నిజంగా వక్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అన్ని మతాల్లో కూడా దాని మీద చర్చ జరగాలి. వాళ్ళ మతంలోనే కాదు, ఇతర మతాల్లో కూడా చర్చ జరగాలి. వక్స్ అనే యాక్ట్ అనేది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు ముస్లింలకు అందరికీ పథకాలు ఇస్తున్నారు. ముస్లింలకు మసీదులు ప్రభుత్వంలో భాగం కాదు, క్రిస్టియన్ల చర్చిలు ప్రభుత్వంలో భాగం కాదు. అంటే వాళ్ళకు సపరేట్ అటానమస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు పథకాలు ఇచ్చారు? వాళ్ళకి ఎందుకు ప్రభుత్వ వైద్యము, ప్రభుత్వ విద్య ఫ్రీ ఇచ్చారు? వాళ్ళ ఆస్తుల్లో నుంచి వాళ్ళు చేసుకోమని చెప్పచ్చు కదా. వాళ్ళు ప్రభుత్వంలో భాగం కానప్పుడు ఇవన్నీ ఇవ్వడం తప్పు కదా. మిగిలిన అయ్యప్ప స్వామి కూడా దేవుడు కాదు, రాజు. ఆ ప్రజల్ని కాపాడాడు కాబట్టి వాళ్ళు ఆయన్ని దేవుడిగా కొలవడం మొదలు పెడుతున్నారు, వెళ్తున్నారు. దాన్ని నేను ఎందుకు విభేదించాలి? అయ్యప్ప స్వామి ఎలా వచ్చాడు అసలు? పుట్టుకలు అనే దానికి ఎవరు గ్యారంటీ లేదండి. వాళ్ళు ఇది చెప్పారు, వీళ్ళు ఇది దేవుడు చెప్పారు. కదంటే ఆయన కూడా ఒక రాజ్యానికి రాజే తప్ప దేవుడు కాదు. ఆఖరి వీరభద్ర స్వామి కూడా ఒక రాజ్యానికి రాజు. మనం చిన్నప్పటి నుంచి విన్న కథలు కానీ, బుక్కుల్లో కానీ, సినిమాల్లో కానీ, సీరియళ్ళలో వచ్చే ప్రకారంగా కానీ అంతే తప్ప ఎవరికి ఏ దేవుడి గురించి ఏమీ తెలియదు. ఒకరు చెప్పింది నమ్మడమే తప్ప. హిందూ ఉన్మాది అన్నారు కదా, మరి ఇప్పుడు మిమ్మల్ని అనవలసి వస్తాం ఈ మాట, మీరు ఇట్లా దేవుళ్ళు కాదంటుంటే వాళ్ళని. దేవుళ్ళు అంటే నిర్వచనం ఏంది అసలు? అయ్యప్ప స్వామి దేవుడు కాదని మీరు ఎలా అంటున్నా? నేను డైరెక్ట్గా చెప్తున్నా కదా, అయ్యప్ప స్వామి కానీ ఇంకొకరు కానీ ఒకవేళ దేవుళ్ళే అయితే వాళ్ళు ఆ దేవస్థానం తరపున ఆ ముఖ్య ప్రజలకు ఏ విధమైన మంచి కార్యక్రమాలు చేశారో చెప్పండి. అయ్యప్ప స్వామి తరపున ఎక్కడైనా స్కూళ్ళు కట్టారా, కాలేజీలు కట్టారా, ఆసుపత్రులు కట్టించారా? 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా. అంటే దేవుళ్ళ పేరు మీద కాలేజీలు, స్కూల్ కట్టినప్పుడే దేవుడా? అప్పుడే దేవుడు, లేకుంటే కాదు. సమాజ నిర్మాణం జరిగింది అజ్ఞానాన్ని పోగొట్టేదానికోసం. ఇప్పుడు నా పేరు దేవాలయాలు ఉన్నదే అజ్ఞానాన్ని పోగొట్టేదానికి, సమస్యలు పరిష్కరించుకునేదానికి. ఇప్పుడు మీ పేరు మీద ఒక హాస్పిటల్ కట్టారు, స్కూల్ కట్టారు, మీరు దేవుడు అయిపోతారా? దేవుడిగా జనాలు భావించాలి, అప్పుడే వాళ్ళలో మానవత్వం ఉన్నట్టు. మరి ఈయన దేవుడుగా భావించారు కదా అందరూ, అయ్యప్ప అయినా కానీ, ఇప్పుడు శ్రీరామ్ ఇక్కడ ప్రజల్లో ఉన్నది అమాయకత్వం అంతే. ఇప్పుడు నా దృష్టిలో హిందువులలో దేవుడు అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా సాయిబాబా, ఆయన పుట్టపర్తి సాయిబాబా అన్నాడు, ఆయన దేవుడు. ఆయన స్కూల్ కట్టించాడు, కట్టడంతో పాటు అన్ని ఉచితమే. అట్లా చేసిన వాళ్ళు దేవుళ్ళు అవుతారు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు ఎంతమంది స్వామీజీలు ఉన్నారు, వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు, వాళ్ళు ఎవరు స్వామీజీలు కూడా కాదు. వాళ్ళందరూ